నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ జనసేన పార్టీ గుర్తుకు ఏదైతే ఉందో దాని మీద శ్రీచక్రం ఉండటాన్ని తప్పుపట్టారు ఒక ఆధ్యాత్మికవేత్త అలా శ్రీచక్రం ఉండటం డెఫినెట్ గా ఒక దోషభూయిష్టమైనటువంటి చర్యగా ఉండకూడదు అది పరమ పవిత్రమైనటువంటి ఒక చిహ్నం అమ్మవారు కొలువుదీరి ఉంటారు బిందువులో అంటూ ఆయన ఈ వ్యాఖ్యల్ని చేయడం జరిగింది ఎట్లా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని ఈ వ్యాఖ్యానం చేసిన వాళ్ళు ఎవరు ముందు ఒకవేళ ధర్మపీఠాలో ఎవరో పీఠాధిపతులు ఎవరో ఈ ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళు ఎవరో చేశారు అనుకుందాం కాసేపు మరి హైందవ మతం చిహ్నంగా బీజేపీ పార్టీ ఉంది కదా దాని ఫ్లాగ్ని కాషాయం ఈ పార్టీలు కాషాయాన్ని సూచించకూడదు చాలా అంటే త్యాగానికి గుర్తు సన్యాసానికి గుర్తు అని ఏదో పిచ్చి పిచ్చి బాగులు ఆగవచ్చు కానీ ఒకవేళ ఆ గుర్తులో ఏదైనా లోపం ఉన్నట్టయితే వెంటనే ఆ ఇద్దరితో ప్రారంభించినటువంటి బీజేపీ పార్టీ అక్కడే ఉండేది ఈరోజు దేదీప్యమానంగా 3 సార్లు ప్రధానమంత్రిని గెలుచుకునేది కాదు అలాగే ఈ శ్రీచక్రంలో కానీ దేంట్లో కానీ లోపం ఉంటే దాని సంబంధికులేనే ఏదైనా కొంచెం ఇబ్బంది పెడుతుందేమో పెడితే నా ఉద్దేశంలో దేవుడు ఎప్పుడు ఇబ్బంది పెట్టడమ్మా దేవుడు కానీ దేవత కానీ ఎప్పుడు అమ్మ కొట్టి చంపేస్తుంటే ఎలా నమ్ముతాను నేను నా అమ్మ నా తల్లి ఎంతమంది తల్లిని కోల్పోయిన వాళ్ళకే ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటారన్నమాట ఆ తల్లి కనుక ఆ తల్లిని మనం శంకించి వేలు పెట్టి చూపించడం అనేది మంచిది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరైనప్పటికి కూడా తర్వాత ఏమో రాజకీయ ప్రస్తావనలు ఈ పీఠాధిపతులు ఇట్లాంటి వాళ్ళు చేయకూడదు వాళ్ళ ఈ రాజకీయాలతో సంబంధం లేదు ఈయన జస్ట్ కేవలం ఆధ్యాత్మికవేత్తనే ఈయనేం పీఠాధిపతి కాదు అవునమ్మా కేవలం ఆధ్యాత్మికవేత్తనే తప్పుపట్టారు అయితే ఈ శ్రీచక్రంలో మనం చూసుకున్నట్టయితే అది దాన్ని పోలి ఉంది తప్ప శ్రీచక్రంలో అనేక రకమైన వృత్తాలు గాని లేకపోతే బీజాక్షరాలు గాని ఇవన్నీ కూడా ఉంటాయి అవి ఏమీ లేవు కేవలం పోలి ఉంది జస్ట్ త్రికోణాలు ఉన్నాయి 2 త్రికోణాలు ఉన్నాయి మధ్యలో డాట్స్ ఉన్నాయి అంత మాత్రం చేతనే శ్రీచక్రం ఉంది లేకపోతే అది ఆబ్వియస్ గా పరమ పవిత్రం కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేయలేదు కదా అనేది కొంతమంది వాదన సార్ అంటే ఇక్కడ ఒకటి ఉందమ్మా ఏదైనా లోపం ఉంది దోషం ఉందంటే ఆయనకే తగిలేదు కదా ముందు ఈ శ్రీచక్రం అన్నది శ్రీకారం అన్నది ఇవన్నీ అందరూ కూడా ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు శుభారంభానికి చిహ్నం అంతకు మించి ఎక్కువగా ఆలోచించకూడదు రెండోది ఏంటంటే ఏదైనా దోషం ఉంటుంది ప్రజలకు దోషం కాదు ప్రజలకు ఊరంతా పంచాలనుకున్నాను ఆ సమయం వచ్చినప్పటికైతే నాకేదో అనుకోని ఆపద వచ్చింది ఇది శ్రీచక్రం వల్లే నాకేదో ఆపద వాటిల్లిందని దీనికి ముడిపెట్టడం అంత మంచిది కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా దూసుకుపోతున్నాడు అమ్మవారి దయ అమ్మవారు తలుచుకోండి అంతేమ్మా ఇదంతా ఆయన అమ్మవారిని అంత ప్రగాఢంగా నమ్మాడు తర్వాత ఆ దీక్షలు కూడా చేశాడు దాని ప్రభావం ఉంటుంది అంటే ఏమిటి వారాహి అమ్మవారు దుష్ట శిక్షణ అంటే ఆవిడ అమ్మవారు తలుచుకున్నట్టుగా ఎవరినైనా పూర్తి వెనక్కి తోసేస్తుంది చావు దెబ్బ కొడుతుంది అన్నమాట అది చిహ్నం అయితే ఊరికి దూసుకుపోతున్నాడు గనక ఆయన మైండ్ కొంచెం గేమ్ ఆడుతున్నారని నాకు అనిపించింది అసలు లేకపోతే అసలు ఆయన పేరు చెప్పుకుని వీళ్ళు లైమ్ లైట్ లోకి రావాలి లేకపోతే ఎంతో కొంత పాపులారిటీ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారని అనుకోవచ్చా పాపులారిటీ తెచ్చుకోవడం ముందు ఎంతో కొంత అమౌంట్ తీసుకుని ఈ ప్రస్తావన చేస్తాను అనుకోవచ్చుగా అలా కూడా అనుకోవచ్చా అనుకోవచ్చు కదమ్మా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 100కి 150కి 170 అన్న వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళే కదా అన్నీ తెలిసి మాట్లాడిన వాళ్ళు కదా ఈ సోకాలు దరిద్రుడు ఆయన వేణుస్వామి ఎవరో ఉన్నారు ఆయన ఎన్ని తిట్లు తిట్టినా తక్కువే మాట అట్లాంటి ఒక అవినీతి అంటే దేవుడి పేరు చెప్పుకొని ధర్మం పేరు చెప్పుకొని భక్తి పేరు చెప్పుకొని అవినీతి ముసుగులో లక్షలు సంపాదిస్తూ ఎంతోమంది ఉసురు పోసుకున్నటువంటి వ్యక్తి మాట అట్లాంటి వ్యక్తులందరూ డబ్బులు తీసుకొని చెప్పిన వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటుండగా మీరు గెలిచేస్తారు అంటే తిరుపతిని చూస్తుండగాను ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పింది గ్యారంటీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని కాకుండా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటారని కూడా చెప్పాడన్నమాట మరి వాళ్ళ కోవలకి చెందుతుంది శ్రీచక్రం ఏముందమ్మా ప్రతి ఇంటికి శ్రీచక్రం ఉంటుంది కదా ఆ ఇల్లు మంచివాడ చెడ్డవాడ అది చూడరు ఆ మంచి తలంపులు ఉన్నప్పుడు ఇట్లాంటి భావన కలుగుతుంది అమ్మవారికి దండం పెట్టుకుందాం నిత్యం దీపారాధన చేసుకుందాం అమ్మవారి
స్తోత్రాలు చదువుకుందాం అనే భావన ముందు అసలు ఆ హృదయంలో ఉండాలన్నమాట. అది పోల్చుకుంటే ఇది ఎవరు తన భక్తులో ఎవరు తన భక్తులు కాదో పోల్చుకోకుండా ఇంత జరుగుతుందా గనక అదేమి కాదు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ దీనివల్ల దోషమేమో బ్రాహ్మణుడు నల్లమేక కథలాగా వస్తుందన్నమాట. అంతేగాని దీంట్లో ఏ దోషము లేదు. హాయిగా మంచితనం, ఒక మంచి స్వభావం, స్వచ్ఛత ఉన్నప్పుడు ఆ మంచితనం వల్ల కొన్ని లక్షలాది మంది ప్రేక్షకులు వాళ్ళ అంటే జీవితాలు బాగుపడుతున్నప్పుడు, వాళ్ళ ఇళ్లలో దీపాలు వెలుగుతున్నప్పుడు దాన్ని ఎలా ఖండిస్తాం? అమ్మవారు కోరుకున్నది అందరూ లోక సమస్త సుఖినోభావంతో, అయ్యవారు కోరుకున్న అమ్మవారు కోరుకున్న అంతే. అమ్మవారు కొంచెం తొందరగా స్పందిస్తారు, అయ్యవారు కొంచెం కఠినంగా ఆలోచించి అమ్మ నాన్నలాగే నాన్న దండేస్తాడు, తల్లి ప్రేమిస్తుంది. అయితే ఈ పలానా ఆధ్యాత్మికవేత్తని కొంతమంది ప్రశ్నిస్తున్నారు, ఇప్పుడు నిద్ర లేచారా? ఇంతకు ముందు కూడా ఉంది ఈ చిహ్నము, లేకపోతే ఈ గుర్తు ఇంతకు ముందు కూడా ఉంది, ఇప్పుడు నిద్ర లేచారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అవునమ్మా, కరెక్టే కదా. ఇప్పుడు ఆ నిద్ర లేచారు. ఏదైనా కూడా ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలు కానీ ఎవరు కానీ కోరుకున్నది ఏంటంటే ప్రజలు బాగుపడటమే కదా కావాలి. నేను లంచాలు తీసుకోను అంటున్నాడు. మా ప్రజలు బాగు చేసినదే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం రాగానే ప్రభాస్ 5 కోట్లు ఇచ్చాడు, ప్రజలు మేలు చేసినట్టే కదా. ఎన్ఆర్ఐలు ఎంతో ఇస్తున్నారు, ఇప్పుడు రేపు పరిశ్రమలు పెట్టేస్తున్నారు. రోడ్లు ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము బాగు చేసేస్తా ఉంటున్నారు. ఒక పక్క ఉప్పాడ బీచ్నేమో మద్రాసులో మెరీనా బీచ్లో ఈక్వల్గా చేస్తూ ఉంటున్నారు. ఇదంతా ప్రజల ప్రయోజనం కోసమే కదా, వాళ్ళ మేలు కోసమే కదా. వాళ్ళు దేవతలు ఆలోచించేది కూడా సారథి ఎవరు అని ఆలోచిస్తారు. సరైన సారథి దొరికినట్టయితే వాళ్ళకి వాళ్ళు సంపూర్ణ సహకారం అందించి వాళ్ళ కోరికలు నెరవేరుస్తారు. ఆ విధంగా ఆలోచించాలి కానీ వాళ్ళు ఎవరైనా దోషాలు ఎందుకు ఇస్తారమ్మా? మేక బలులు ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అన్నమాట, అమ్మవారు కోరుకుంటారు, అమ్మవారు కోరుకుంటారు. అది కాదు, అంతే. ఎప్పుడు మారుతారమ్మా వాళ్ళు? ఎప్పుడు మారుతారు? అమ్మవారు ఎప్పుడు కూడా బిడ్డల్ని శిక్షించదు నాకు తెలిసినంత వరకు. నేను అమ్మవారిని నమ్ముకుంటాను, నేను అమ్మని నమ్ముకుంటాను. అమ్మ నాకు అదృష్టం లేదు అమ్మ లేకపోతే ఓం శ్రీ మాతృ నమః కట్టుకుంటాను నేను. ఓం హ్రీం శ్రీం క్లైం వసుదాయ నమః అంటాను. ఎందుకంటే నమ్మకం అది. నిజాక్షరాలు కూడా పాటిస్తారా మీరు? అంటే చెప్తున్నానమ్మా, అంటే ఒక నమ్మకం, విశ్వాసం. అందుకే ఇంగ్లీష్ వాడు ఫెయిత్ ఈజ్ గాడ్ అన్నాడు. మన విశ్వాసం మన దేవుడు. ఆ విశ్వాసంతోనే ఇండియాలో అత్యధిక మెజారిటీతో, అంటే అత్యధిక స్ట్రైక్ రేట్తో అమ్మవారిని నమ్ముకున్న పవన్ కళ్యాణ్ని గెలిపించింది ఆ తల్లి. దాన్ని ఇప్పుడు మీకు వేలెత్తి చూపిస్తారు ఎందుకు? ఆ వేలు పోద్ది మీకు. జాగ్రత్త వహించాలి అని అంటే మీరు వేలెత్తి చూపిస్తున్నారంటే మైండ్కే మారుతున్నారు. నా బాట తప్పేమో అని రాంగ్ రూట్లోకి డైవర్ట్ చేస్తున్నారు అన్నమాట. అది ఎవరు పెద్ద పండితులు కానీ ఎవరు చెప్పినప్పుడు కూడా అది శుద్ధ తప్పు. బాగా పనిచేస్తున్న వాళ్ళకి, ప్రపంచంలో చాలామంది పేదవాళ్ళకి ఒక ముద్ద అన్నం పెడదాం అనుకునేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి, నాకు వచ్చిన డబ్బుని లంచం మాత్రం ముట్టుకోను, అమ్మవారి శ్రీపాద వల్లభుని సాక్షిగా, అమ్మవారి సాక్షిగా నేను ఒట్టు పెట్టుకున్న వ్యక్తికి మరి ఆయన శంకిస్తాం ఎందుకు? ఆయన ఏమేమి పెట్టుకుంటాడు, అది కావచ్చు అది. అంతేగాని భారతంలో ఆంజనేయ స్వామి జెండా మీద ఉన్నాడమ్మా. అరే కోతిపిల్ల పెట్టారంటే ఇది జరుగుద్దా? ఇది ఆ కృష్ణుడు పెట్టి నేను ఎవడో భారతంలో ఉన్నానంటే వాళ్ళ విజయం వచ్చేదా? వాళ్ళని విశ్వాసం. అందువల్ల ఇది చాలా ఆక్షేపణీయం. అటువంటి విషయాలు ఎవరైనా అనుకున్నట్టయితే 1-10 సార్లు విచారించి చెప్పాలి. లేకపోతే మొత్తం అందరూ తర్జన పడతారు కానీ ఈ విషయంలో నాకు పెద్ద క్లారిటీ ఉంది. అని అమ్మని నమ్ముకున్నంత కాలం శుభమే ఉంటుంది, వాళ్ళకి ఆటంకాలు ఉండవు. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ.